నాకు తెలిసి హాల్లో ఒక 10-20 మంది ఉండరు, సింగిల్గా వచ్చి డ్యాన్స్ చేసేవాళ్ళు. అదే గుంపులో కలిస్తే నువ్వు కాలు ఇట్టన్నా కూడా నువ్వు డ్యాన్సర్ అయిపోతావు, కప్పు వచ్చేస్తుంది. వస్తుందా రాదా? టీం వర్క్ అంటే అదే సార్ సీక్రెట్. టీం వర్క్తో టీంతో కలిసి చేస్తే సక్సెస్. చాలా ఈజీ ఇది. మన అతి తెలివితేటలతో, మన మేధావితనంతో మనం ఏదో పక్కకు పోయి ఇరగదీయాలని చూస్తాం, ఏం ఇరగదీయలేరు. చాలామంది పోయిన పక్కకు పోయి ఇరగదీసి కింద పడి మళ్ళీ వచ్చి ఇక్కడ బోల పడుతుంది. ఇప్పుడు ఫాలో ద అప్లైనర్, సింపుల్ లాజిక్. తొందరగా డబ్బు కావాలి, మంచి పేరు రావాలి, సక్సెస్ కావాలంటే మన తెలివితేటలు ఎక్కువగా వాడొద్దు. ఓకేనా? సొంత తెలివితేటలు వాడి కొంతమంది చేతులు కాల్చుకొని ఈరోజు ఇంటి దగ్గర ఖాళీ కూర్చోండి, వెస్టేజ్కి దూరం అయ్యి. చూడండి, ఇక్కడ డబ్బు తీసుకున్న వాళ్ళందరూ ఫాలో ద అప్లైనర్, అంతే సింపుల్. ఏ లీడర్ అయితే ఈరోజు నిజాయితీగా డబ్బు సంపాదిస్తున్నా ఆ లీడర్ని ఒకసారి మీరు అనాలిసిస్ చేయండి. వాళ్ళు అప్లైనర్ మాట్లాంటాడు అంతే గుడ్డిగా, ఆయన ఏం చేయడు పెద్దగా. ఏమైనా ఉందా సార్? అప్లైనర్ ఎవరు మాట్లాంటాడు? ఆ పై అప్లైనర్ ఎవరు? ప్రవీణ్ సార్ లాంటి. ఆ ప్రవీణ్ సార్ ఎవరు? ఇంకొక సుబ్బయ్య సారు, గౌతమ్ బాలి సారు, ఇంకొకరి పైనుంచి మెసేజ్ వస్తుంది. అవునా కాదా? మీ దగ్గరకు వచ్చే మెసేజ్ మీ త్రూ చైన్ ద్వారా వస్తుందంటే మీ అప్లైనర్ ఇచ్చేది కదా, అది పైనుంచి వచ్చిన మెసేజ్. మీరేమనుకుంటాడే మా అప్లైనర్కి ఏం తెలుసు, నేను వీరుణ్ణి విక్రమార్కుని కదా, మొత్తం నాకే తెలుసు అనుకుంటారు. నీ అప్లైనర్ చెప్పింది ఇక్కడి నుంచి కాదు, పైన ఢిల్లీ నుంచి కాపీ వస్తుంది. అది రిక్వెస్ట్. అప్లైనర్ని గుడ్డిగా నమ్మండి. అప్లైనర్ అంటే మిమ్మల్ని జాయిన్ చేసిన అప్లైనర్ కాదు, యాక్టివ్గా గ్రో అవుతున్న అప్లైనరు, ఎథికల్గా పనిచేస్తున్న అప్లైనరు. వాళ్ళ అప్లైనర్ గౌరవిస్తున్నా లేదో చూడండి. కొంతమంది ఉంటారు పొద్దున్న లేస్తే వాళ్ళ అప్లైనర్ను కనపడ్డప్పుడు మాత్రం గురువు గారిని ఒంగొంగి దండాలు పెడతారు, పక్కకు పోతే మాత్రం మా అప్లైనరా వేస్ట్ క్యాండిడేట్ సార్, పని చేయడం చేయడు. ఒకరిని వేస్ట్ అంటున్నావు అంటే నువ్వు 1000% నువ్వు వేస్ట్. ముందు గుర్తుపెట్టుకో, వేస్ట్ అంటానికి ఎవరికి రైట్ లేదు, ఎవరు అంటానికి. నీకు దమ్ము ఉంటే నువ్వు ఇరగది. నీ అప్లైనర్ ఒకవేళ వేస్ట్, పని చేయట్లేదు, ఇన్కమ్ లేదు, నువ్వు జించాడా? గౌతమ్ బాలి నీకు పెట్టిండు కదా. ఎస్ఆర్లో ఈ అప్లైనరు, డౌన్లైనరు, ఈ కథలు ఇవి అవి చెప్పుకుంటే జీవితం ఏమైనా ముందుకు పోద్దా సార్? జీవితం ముందుకు పోవటానికి ఏం ఆలోచించాలా అది ఆలోచించాలా. ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? అందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. చాలామంది సార్ డిఎల్సిపి కంప్లైంట్ పెట్టుకొని నేను వర్క్ చేయలేను సార్ అంటాడు. ఎవడి క్లాసు నువ్వు డిఎల్సిపి కంప్లైంట్ పెట్టుకొని వర్క్ చేయకపోతే? ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్, క్లియర్గా అవుతాయి మెల్లమెల్లగా. నువ్వు బావి దోమన్నప్పుడు దోవి నీళ్ళు రావడానికి ఇదేమన్నా మనం దేవతలు తిరుగుతున్న యుగంలో లేవు మనం. కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి, పాజిటివ్గా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. మేము చేరినప్పుడు ఎక్కడో 100 కిలోమీటర్ దూరం వెళ్ళి డిఎల్సిపిలో ప్రోడక్ట్ తెచ్చుకునేటోళ్ళం. మేము చేరినప్పుడు 300 కూడా ప్రోడక్ట్స్ లేవు, ఇప్పుడు 450 ప్రోడక్ట్లు వచ్చినాయి. అగ్రి గ్రాన్యువల్స్తో మన సైడ్ పాయింట్లన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము చేరినప్పుడు లేవు అవి. చేసేవాడు చేస్తున్నాడు, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా. అవునా కాదా? ఈ డిఎల్సిపిలు ఇవి అవి సాకులు చెప్పేవాడు సాకులు చెప్పి కూర్చుంటానే ఉన్నాడు. సాకులు చెప్పేవాళ్ళు ఎప్పుడు సంపాదించలేరంట. కొంతమంది మన ప్రవీణ్ సార్ కలిస్తే కంప్లైంట్ చేయడానికి మాట్లాడుతూ ఉంటారు. నాకు భయం పాపం కంప్లైంట్ చేయడానికి. ఎంతోమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మనం కూడా కంప్లైంట్ చేస్తే ఓవరికి ఏం ఉపయోగం? నేను గురువు గారు బాగున్నారా, మంచి సేట ఎలా ఉండని అడుగుతా, అందుకని నా ఫోన్ ఎమ్మటే లిఫ్ట్ చేస్తాడు. రియల్ సార్ ఇది.